ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది హీరోల కథలు. కాని ఈ మహాకాళి మాత్రం కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈసారి హీరో కంటే ముందు అసురుల వైపునుంచి అసలు కథ ఎలా ఉండబోతోందో చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి మెయిన్ రోల్స్లో వస్తున్న మహాకాళి గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. అసలు ఇందులో మేకర్స్ ఏం చూపిచ్చారు, కథ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం. గ్లింప్స్ చూడగానే ఫస్ట్ మన అటెన్షన్ లాగేది అక్షయ్ ఖన్నా క్యారెక్టరే. శుక్రాచార్యుడిగా ఆయన లుక్ చాలా ఇంటెన్స్గా ఉంది. ముఖ్యంగా అమృతం కోసం అసురులు కూడా కష్టపడ్డారు కదా, మరి వాళ్లకి ఎందుకు దక్కలేదు అని ఆయన అడిగే సీన్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ మనకి వచ్చే డౌటేంటంటే, ఆయన కేవలం విలన్ మాత్రమేనా, లేక తన వాళ్లకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ యుద్ధానికి వెళ్తున్న వ్యక్తినా? గ్లింప్స్ చూస్తుంటే మాత్రం క్యారెక్టర్కి ఒక బలమైన కారణం ఉన్నట్లు, దాని చుట్టూనే సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇక గ్లింప్స్లో అందరి దృష్టిని లాగిన మరో క్యారెక్టర్ శ్రియారెడ్డి మహాకాళి పాత్ర. ఒకవైపు బిడ్డను ఒడిలో పెట్టుకున్న తల్లిలా, మరోవైపు ఆయుధాలతో ఉగ్రరూపంలో చూపించిన విధానం బాగా వర్కౌట్ అయింది. లాస్ట్లో వచ్చే పెద్దమ్మ చూస్తుందిరా అనే వాయిస్ ఓవర్ కూడా సీన్కి మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఇప్పటివరకు మనం శ్రియారెడ్డిని చూసిన క్యారెక్టర్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది. గ్లింప్స్లో 14 లోకాల ద్వారాలు తెరవడం, రక్తబీజుడు అనే పాత్రని నిద్రలేపడం, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ఫాంటసీ వరల్డ్ని డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఈ మూడ్కి తగ్గట్టే సెట్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్లింప్స్ బావున్నంత మాత్రాన సినిమా మొత్తం బాగుంటుందని ఇప్పుడే చెప్పలేం. విజువల్స్ ఎంత బావున్నా దానికి తగ్గ ఎమోషనల్ స్టోరీ ఉందా లేదా అనేది అసలు పాయింట్. శుక్రాచార్యుడి టార్గెట్ ఏంటి? ఈ కాన్ఫ్లిక్ట్లోకి మహాకాళి ఎందుకు వస్తుంది? ప్రశాంత్ వర్మ యూనివర్స్లోని మిగతా కథలకి దీనికి లింక్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే. మేకర్స్ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమా జనవరి 2027లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికిప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మహాకాళి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో ఈ గ్లింప్స్ సక్సెస్ అయింది. క్యారెక్టర్స్కి ఇచ్చిన సెటప్ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. కానీ పూర్తి స్టోరీ ఎలా ఉంటుందో సినిమా వస్తేనే తెలుస్తుంది. మరి మీకు ఈ గ్లింప్స్లో ఎవరి లుక్ బాగా నచ్చింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ అనాలిసిస్ అండ్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.